నమస్తే దోస్తులు, బాగున్నారు కదా? ఇలా ఇండియా వర్సెస్ పాకిస్తాను, సారీ పాకిస్తాన్ కదా, పాకిస్తాను 241కి ఆల్ అవుట్ అయ్యింది. ఇండియా చేజింగ్ కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది. ఇక 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఎప్పుడెప్పుడు అనుకుంటున్నాం కదా. ఇలా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ దుమ్ము రేగొట్టిరు మన బౌలర్లు. ఇంకా టాస్ వేసిర్రు. టాస్ వేస్తే యథావిధిగా మన వాళ్ళు మళ్ళీ టాస్ ఓడిపోయారు. పాకిస్తాన్ వాళ్ళే బ్యాటింగ్ తీసుకున్నారు. ఇంకా కొద్దిసేపు అయితే వికెట్లు పడలేదు, కానీ దాని తర్వాత స్టార్ట్ అయిన తర్వాత హార్దిక్ పాండే చేసిన ఎక్సలెంట్ బాల్కి టప్పిన వికెట్ అయితే పడ్డది. ఇంకా ఇండియా టార్గెట్ 242. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాను భారత్కు 242 లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ జట్టు తరపున సౌదీ షకీల్ ఏకైక అర్ధశతకం సాధించిండు. అతను 62 పరుగులు చేసి కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ 46 పరుగులతో కలిసి 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిండు. ఇంకా 8వ వికెట్కు పాకిస్తాన్ 47 ఓవర్లో 8వ వికెట్ కోల్పోయి 222 పరుగులు చేసింది. కుల్దీప్ 3 వికెట్లు వడగొట్టిండు. ఇంకా తయాజ్ను బౌల్డ్ చేసిన జడేజా పాకిస్తాను 36.1 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసినుంటే 18 బంతుల్లోనే పాక్ జట్టు 3 వికెట్లు కోల్పోయింది. అప్పటి వరకు 5 బ్యాట్స్మెన్ అవుట్ అయ్యారు. సల్మాన్ బట్టు, కుషిల్ షా క్రిజ్లో ఉండుండే. ఇంకా రవీంద్ర జడేజా, తయబ్ తాహిర్ 4 పరుగులు బౌల్డ్ చేశారు. అంతకుముందు హార్దిక్ పాండే, సౌదీ షకీల్ 62 అవుట్ చేయక అక్షర్ పటేల్, కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ 46 అవుట్ చేసిండు. ఇక భారత్ తరపున హార్దిక్ పాండే 2 వికెట్లు పడగొట్టిండు. అతను బాబర్ ఆజం 23, సౌదీ షకీల్ 60 అవుట్ చేసిండు. అక్షర్ పటేల్ డైరెక్ట్ హిట్తో ఇమాం 10 రన్అట్ చేసిండు. మన బౌలర్లు బాగా బౌలింగ్ చేయడంతో ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ భారత జట్టుకు 242 లక్షల పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పాక్ జట్టు 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆల్అవుట్ అయింది. సౌదీ షకీల్ 62 పరుగులు చేసి కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ 46 పరుగులతో 104 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిండు. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టిండ్రు. ఇంకా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఛాంపియన్ ట్రోఫీ పాకిస్తాన్ భారత్కు 242 పరుగులు నిర్దేశించిన పాక్ జట్టు తరపున సౌదీ షకీల్ ఏకైక అర్ధశతకం సాధించిండు. అతను 62 పరుగులు చేసి కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ 46 పరుగులతో 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిండు. ఓపెనర్లు బాబర్ ఆజం 23 పరుగులు, ఇమాముల్ హక్ 10 పరుగులు మంచి ఆరంభాన్ని అందించలేకపోయినరు. భారత స్పిన్నర్ లోయర్ మిడిల్ ఆర్డర్ కూడా మరికొద్దిసేపట్లనే మనది చేజింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా విరాట్ కోహ్లీ ఎంత కొడతాడు, రోహిత్ శర్మ ఎంత కొడతాడు, శుభ్మన్ గిల్ ఎంత కొడతాడు చూడాలి. మీకు మా కామెంటింగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.